ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు టారెత్తిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండలో పనిచేస్తున్న తమ సిబ్బందికి క్యాపులు, అద్దాలు, రుమాలు ఇచ్చామన్నారు ట్రాఫిక్ సీఐ వేణు. అంతేకాకుండా బైక్పై ప్రయాణం చేసేవారు హెల్మెట్ వాడాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలైతే టారెత్తిస్తున్నాయి. నిన్నటి నుంచి కొంతమేళ వాతావరణం చల్లబడినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపెట్టడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బయటికి రావడానికి జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 42 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ పోలీసులకైతే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఓవైపు ఎండలోనే తమ డ్యూటీలు నిర్వహించాల్సి రావడంతో అయితే వారైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. మనకు అందుబాటులో మంచిర్యాల ట్రాఫిక్ సిఐ వేణుచందర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. చెప్పండి, ఎటువంటి ప్రికాషన్స్ వాడుతున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి? ఓవైపు ఏమో ఎండలేమో దంచి కొడతా ఉన్నాయి. మేము మా ఎస్ఐ ఉన్నాడు, 2 ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఎవరైతే డ్యూటీ పాయింట్ 8 o'clock ఎక్కుతాం మేము దాని ప్రకారంగా మా వాళ్ళకు కళ్ళ జోడ్లు కానీ క్యాపులు కానీ టవల్స్ కానీ ఇష్యూ జరుగుతున్నది. ఇక్కడ ఎవరైతే డ్యూటీలు ఉంటారో వాళ్లకు సంబంధించిన క్యాన్స్ కూడా పెట్టడం జరుగుతున్నది. ఈ ఎండాకాలం బాగా ఉండడం వల్ల కొద్దిగా మా వాళ్ళు కూడా ఈ ఏదైతే నీడలు ఉండే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఏదైనప్పటికీ కొద్దిగా నేను ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఎవరైనా ఈ హెల్మెట్ బైక్ మీద పోయే వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని ధరించినట్లయితే వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంటారు. ఒకరోజు మనం ఒక వారం రోజులు ఎక్కడైనా బయటికి వెళ్తున్నామంటే మన పిల్లలు కానీ మన భార్య మనకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారనేది ఎవరైతే బండి నడిపే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దయచేసిగా మేము విన్నపం చేసుకునేదంటే డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ కానీ మన సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ కానీ డ్రైవింగ్ మన కార్లో ఉండే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించినట్లయితే దాదాపు 100% సేఫ్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు సీట్ బెల్ట్ లేక అది బెలూన్స్ ఓపెన్ అవుతున్నాయి, వీళ్ళు సీట్ బెల్ట్ పెడతలేరు, యాక్సిడెంట్ అయ్యి చనిపోతూ ఉన్నారు. దయచేసి గమనించాలా. మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టే 100% వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. సైడ్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెడితే 100% ప్రాబ్లం ఉండదు. డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ అయితే దాదాపుగా ఇదే చెప్తున్నారు. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి కనుక నష్టపోతే ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మా ట్రాఫిక్ తరఫున మా సిపి గారి తరఫున దయచేసి అందరూ హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టాలి. అనవసరమైన రాత్రింబవలు ప్రయాణం చేయకూడదు. నిద్రస్తే పండుకోవాలి హ్యాపీగా, కానీ అనవసరంగా మనం ఏదో పోతాంలే ఇక్కడి వరకే కదా పోతాంలే అని మనం ఓవర్ కాన్ఫిడెంట్తో ఉంటే యాక్సిడెంట్ అయ్యి చాలా ఉన్నాయి. మొన్న చూసినట్టయితే టోల్గేట్ దగ్గర జస్ట్ 3:30కి మంచి ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళేటప్పుడు దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దయచేసి హెల్మెట్ చేతిలో పెట్టాలి. ఇక్కడికి కదా పోయిస్తామనేది లేదు. ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నది. దాదాపుగా మేము ప్రికాషన్ తీసుకొని చెప్తా ఉన్నాం వాళ్ళకు కొద్దిగా జాగ్రత్త అండి. మరి అంత మరీ ఎండకు ఉంటే కొద్దిగా ప్రాబ్లం కూడా బాగా ఎండ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి దయచేసి మా వాళ్ళకు కూడా కొద్దిగా నీడలనే ఉండే చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఎండలైతే దంచి కొడుతున్న నేపథ్యంలోనైతే ట్రాఫిక్ సిఐ అయితే ఇటు ట్రాఫిక్ విధులు నిర్వహించే కానిస్టేబుల్కి సంబంధించి పూర్తి స్థాయి ప్రికాషన్స్ అయితే తీసుకున్నామంటూ ఆయన అయితే చెప్తున్నారు. ట్రాఫిక్ ఏదైతే విధులు నిర్వహించే కానిస్టేబుల్కి సంబంధించి కూడా కూలింగ్ గ్లాసెస్తో పాటు క్యాప్స్, రుమాల్స్ కూడా అందజేస్తున్నాం. వడదెబ్బ బారిన పడకుండా కూడా ట్రాఫిక్ విధులు నిర్వహించే ప్రాంతాల్లో కూడా ఇటు నీళ్ళ సౌకర్యం కూడా కూల్ డ్రింక్స్ పెట్టి నీళ్ళ సౌకర్యాన్ని కల్పిస్తున్నామంటూ వారైతే చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఎండలో బయటకు వస్తున్నటువంటి వాహనదారులు మాత్రం పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ వాడాలి, హెల్మెట్లు కూడా ధరించి తమ ప్రయాణాలను సుఖవంతం చేసుకోవాలంటూ కూడా వారైతే సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుంచి.